కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ ఎందుకంటే గట్టిగా అన్నానంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడాడు, అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా అని 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అనంతపురం గురించి, ఇక్కడ వ్యక్తుల గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం వెళ్ళాలి కదా, కొన్నిటికి ఎక్కడినా పర్వాలేదు, కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇంతమంది వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇందాక ఆయన అరవిందరావు గారు చెప్పారు, 1-2 ఇంటికి వస్తేనే మనం కంగారు పడిపోతాం, 4-5 వస్తే అసలు ఎలాగా ఎవరికి వాటికి అందిందా, వీటికి అందిందా. ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గూగుల్లో ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి, ఇదంతా మా అనంతపురం ఆడమించాలి వీళ్ళు అని చెప్పి గర్వంగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ఒక టాపిక్ అది సిన్సియర్ గా నేను చెప్తున్నటువంటి, అది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట. సాధారణంగా నేను ఎక్కడికైనా సభలకి వాటికి వెళ్ళినప్పుడు వయోరీత్యా కానీ ఇంకో రకంగా ఆయన ఇంతసేపు నేను ఉండను, అది ఆయనకి తెలుసు. అందుకని నేను ఏం చేశానంటే మొదటి నుంచి